వేడి అయింది, కొంచెం స్టవ్ ఉంచుకుందాం. ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. అలా రైస్లో కదా సరిపోతుంది. ఇంకొంచెం పోయి అంతే కదా, రైస్లో కూడా అంతగా రాదు. బస్ 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 రైస్ చాలు. సమానం ప్లస్ రైట్. ఉల్లిగడ్డలు, మిరపకాయలు, అలాంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది. బిర్యానీ మసాలా వేసిన, ఓన్లీ ఫ్రై, ఇది డ్రైకి ఎక్కువ కాదు. ఉల్లిగడ్డలు ఎక్కువనే, హాఫ్ కేజీ ఎక్కువనే ఏం కాదు. మిరపకాయలు కూడా చెప్తాను. చూసేయన్నా, వేసిన ఉల్లిగడ్డలు వేసిన, మిరపకాయలు వేసిన. ఇది కొంచెం ఇక రెడ్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం స్టార్ట్. బాయిలర్ కోడి ఇది, అప్పుడు ఎక్కించినాం కదా, ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఒకసారి. ప్రజెంట్ ఆయిల్ 0 వాటర్, డ్రై మొత్తం. ఎట్లా ఇలా వాటర్ లేదు, అడగంటుకుంటుంది. లైట్గా దింపాలి. ఒక హాఫ్ కేజీ చికెన్ ఇది, ఆల్మోస్ట్ ఆల్ డ్రై. ఇది 0 వాటరు, మొత్తం డ్రై అయిపోయినాక బాగుంటుంది. జస్ట్ ఇంకో 5 మినిట్స్ నుంచి కొంచెం నాకే దించేస్తాం. మీకు ఇప్పుడు ఏమేసేటి లేవు ఉండయి. జస్ట్ చికెన్ మసాలా, కొంచెం ధనియాల పౌడర్, కొత్తిమీర పౌడర్, అది కొత్తిమీర వేసుకొని దించుకోండి. ఇంకో 5 మినిట్స్ ఉంటుంది అంతే. కొంచెం ఉప్పు తక్కువ ఉంటుంది, ఏం పర్లేదు. మొత్తం డ్రై కొడితే కూడా బాగుంటుంది రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. కర్రీ డ్రై. ఓకే, మూత పెట్టాక లేదు, మూత పెట్టాల్సింది. అంటే లైట్గా మసాలా చల్లేసి కొంచెం నాకు పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే కొంచెం లైట్గా చిన్నగా కొత్తిమీర పౌడర్ వేసి దీన్ని లైట్గా ఇంకొకసారి అట్లా లైట్గా అంటే మసాలా ఉంది కదా, ఇవి డ్రై ఉంటుంది అన్నట్టు. మసాలా వేసి ఇట్లా అంటుకుంటుంది. ఒకసారి ఇట్లా వేసి ఓకే, కొంచెం అడుగు అంటుకుంటుంది. స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుందా చికెన్ లైట్గా కొత్తిమీర పౌడర్. ఓకే, ఇది ఇట్లా ఉండాలి డ్రై. ఇది యాక్చువల్లీ కొన్ని వాటర్ పోతే టేస్ట్ పోతుంది. నీకు కొంచెం గ్రేవీ అనేది దానికి ఏర్పడు, కొంచెం గ్రేవీ లైట్ నీళ్ళు పోసి. ఇగో